హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శైలజ వ్లాగ్స్. ఈరోజు అయితే వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారి టెంపుల్కి పోతున్నామండి. అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఇప్పుడు కుదిరింది. ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దారి అండి ఇది. మనకి మొత్తం గుట్టలు అట్లా మంచిగా ఉంది. ఇది అమ్మవారి టెంపుల్ యొక్క ఎంట్రెన్స్. ఇక్కడ నుంచి కొండపైకి వెళ్తే అమ్మవారి యొక్క గుడి ఉంటుంది. ఇది లోపల గుడికి వెళ్ళే ముందు ప్రాంతం. ఇక్కడ మనకు పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ దొరుకుతాయి. ఎక్కువ బండి పూజలు అవి వేసుకుంటారు, వాహన పూజలు. ఇక్కడ నుంచి ఇట్లా లోపలికి వెళ్తే మనకు అమ్మవారి యొక్క టెంపుల్ ఉంటుంది. అమ్మవారి టెంపుల్కి ముందు మనకు గోశాల, గణపతి స్వామి టెంపుల్, ఇట్లా అన్ని ఉపాలయాలు బాగానే ఉంటాయండి లోపల. ఈ గోశాల పక్క నుంచి మనం టెంపుల్లోకి వెళ్ళే దారి ఉంటుంది. అక్కడ నుంచి లైన్ కడితే గుళ్ళోకి వెళ్ళచ్చు. మనం వెళ్ళే దారిలో ఫస్ట్ మనకు వినాయకుడు దర్శనం ఇస్తాడండి, తర్వాత అమ్మవారి దర్శనం ఇస్తుంది. అమ్మవారు చూసిరా ఎంత బాగుందో. మనకు గుడి లోపలికి వెళ్ళక ముందే ఎంట్రెన్స్లోనే అమ్మవారి యొక్క రూపం మనకు కనిపిస్తుందండి. ఇట్లా మేము బయట నుంచి వీడియో తీసినాం, లోపల వీడియోలు అయితే ఏం తీయనియరు. చూసిరా అమ్మవారి యొక్క దర్శనం అయిందండి, మంచిగా ఉంది అమ్మవారు. మళ్ళీ చూడాలనిపించింది నాకైతే. ఇది గుళ్ళో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎండాకాలం అండి, మొత్తం చలువ పందిర్లు వేసిర్రు. పక్కనే మనకు చెరువు కూడా ఉంటుంది. పచ్చటి వాతావరణం, చెరువు, అమ్మవారి యొక్క టెంపుల్ మంచిగా ఉందండి. ఇక అక్కడ నుంచి మళ్ళీ 1000 స్తంభాల గుడికి బయలుదేరినాం. ఇక వరంగల్కి వచ్చినాం కదండి, 1000 స్తంభాల గుడి చూద్దామని కూడా వచ్చినాం. ఇదేనండి 1000 స్తంభాల గుడి. ఇక్కడ కూడా ఎండ ప్రభావం వల్ల మొత్తం పందిర్లు వేసిర్రు. వీడియో తీద్దామంటే అవే అనిపించినాయి. ఇటు వెనక సైడ్ నుంచి ఇష్టమండి. ఇది టెంపుల్ మనకి. ఇటు సైడ్ టెంపుల్ 1000 స్తంభాలు ఉంటాయండి. ఇక్కడ మాత్రం వీడియో తీసుకోవచ్చు. మనకు అటు సైడు శివుడు నందీశ్వరుడు ఉంటాడు, అటు సైడ్ మాత్రం వీడియో తీయనియరండి. ఎంత మంచిగా ఉండండి. కొన్ని వేల సంవత్సరాల కాలం నాటి కాకతీయుల కట్టడాలు ఇప్పటికి కూడా ఇంత మంచిగా ఉన్నాయంటే గ్రేట్ కదండి అసలు. ఇక్కడ ఇటు శివుడు నందీశ్వరుడు ఉంటారండి. ఇదంతా విశాలమైన దేవాలయ ప్రాంగణం, చాలా బాగుందండి, చాలా స్పేసు. ఇటు సైడ్కి వెళ్తే మనకు తాబేలు చెరువు కనిపిస్తుంది. ఇదేనండి తాబేళ్ళ చెరువు. ఇందులో మొత్తం తాబేళ్ళు ఉండే కానీ మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది. అందుకని ఎండ ప్రభావం వల్ల నీళ్ళు వేడి ఉండేసరికి ఒక్క తాబేలు కూడా మాకు అనిపించలేదు. ఇంకా మళ్ళీ అక్కడ నుంచి పద్మాక్షి టెంపుల్ చూద్దామని వెళ్ళామండి. పద్మాక్షి టెంపుల్ గుట్ట పైన ఉంటుందండి. ఇట్లా మెట్లు ఉంటాయి, పైకి ఎక్కాలి. ఇట్లా మనం గిరి దర్శనం చేయడానికి ఇట్లా చుట్టూ దారి ఉంటుంది మనకు, కొండ చుట్టూ తిరగడానికి, ప్రదక్షిణ చేయడానికి. మధ్యాహ్నం 12 అయిందండి, అందుకనే మనకు ఆ టెంపుల్ మొత్తం మూసేసిల్లు, అయ్యగారు లేడు. కానీ బాగుంటుందండి లోపల. అమ్మవారి దర్శనం కాలే అనుకున్నాం కానీ అమ్మవారు మంచిగా ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి చూస్తే మనకు దాదాపు హన్మకొండ ఇటు సైడ్ అన్నీ కనిపిస్తాయి, మంచిగా ఉంటుంది వ్యూ. కొంచెం సాయంత్రం అప్పుడైతే మనకు మంచిగా అనిపిస్తుంది, బాగుంటుంది. ఇంకా